అర్జునుడికి ఒకటి కాదు 15 మహాపేర్లు ఉన్నాయి. అది మీకు తెలుసా? ప్రతి పేరులో కూడా ఒక వీరగాథ దాగి ఉంది. అర్జున పవిత్రమైన వాడు, నిర్మలమైనటువంటి హృదయం కలవాడు అని అర్థం. పార్థ కుంతీదేవి యొక్క కుమారుడు అని. ఫల్గుణ ఫల్గుణ నక్షత్రంలో జన్మించిన వాడు అని. ధనంజయ అనేక రాజ్యాలను జయించి సంపదను సంపాదించిన వాడుగా చెబుతారు. గూఢకేశ నిద్రను జయించిన వాడు అని అర్థం. సవ్యసాచి 2 చేతులతో సమానమైనటువంటి విల్లు ప్రయోగం గల మహావీరుడు అని అర్థం. విజయ ఎప్పుడూ విజయాన్ని సాధించే యోధుడు. కిరీటి దేవేంద్రుడు ఇచ్చినటువంటి కిరీటాన్ని ధరించినవాడు. శ్వేతవాహన తెల్లటి గుర్రాలపై రథంపై యుద్ధం చేసినవాడు. భీభత్సు అధర్మ యుద్ధాన్ని అసహించుకునే ధర్మవీరుడుగా అర్జునుడిని చెప్తారు. జిష్ణు అపరాజితుడు, ఎప్పుడూ కూడా గెలిచేవాడు, అపజయం లేనివాడు. కపిధ్వజ హనుమంతుడు ఉన్న జెండాతో రథాన్ని నడిపినటువంటి వాడు. గాంధీవధారి గాంధీవం అనే దివ్య ధనస్సును ధరించినటువంటి వాడుగా చెబుతారు. పాండవ మధ్యముడు పాండవులలో మధ్యలో జన్మించినటువంటి వాడు. కృష్ణశకుడు కృష్ణుడుకు అత్యంత ప్రియమిత్రుడు. చివరగా మహాభారతంలో విరాట పర్వంలో అర్జునుడు బృహన్నల వేషంలో అజ్ఞాతవాసంలో ఉన్నాడు. అది కూడా ఒక పేరుగా చెప్తారు. అందుకే అర్జునుడు మహాభారతంలో అత్యంత గొప్ప ధనుర్ధారిగా చెప్తారు. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.